మాది ఇటిక్యాల గ్రామము. అయితే మాది మారంపల్లి శ్రీనివాస్‌కు మాకు ల్యాండ్ ఇష్యూ. అయితే మారంపల్లి శ్రీనివాస్ అనేటాయన వాళ్ళది కట్లకుంట. తాతల టైంలో ఇటిక్యాలకు బ్రతకడానికి వచ్చిర్రు. ఆ టైంలో ఉన్నారు చేసిర్రు వెళ్ళిపోయారు. సంవత్సరాలుగా ఒక 30-40 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడుండి మా దాంట్లో సగం భూమి పొత్తున్నది అది ఇది అని చెప్పేసి కులంలోకి పిలిపించిండు. ఆ ల్యాండ్ ఇష్యూలో మేము ఇయ్యమని చెప్పినాం, అంత అయిపోయింది. కాకపోతే కులంలో అతని అనుచరులను ఉంచుకొని మన ఏం చేసిండంటే మా మీదకి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చింది మనుషులను. మళ్ళా ఇది నా పట్టా అటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. పట్టా భూమి అయినటువంటి నాదాన్ని ట్రాక్టర్లతో దున్నిపించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను మళ్ళీ ఏం చేశారంటే మన వీళ్ళందరూ ఏకమై మా మీరు ఇది భూములు ఇయ్యనందుకని చెప్పేసి మమ్మల్ని కుల బహిష్కరణ చేయించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను రైకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేసిరు, అయిపోయింది. తర్వాత ఎస్ఐ మారిన తర్వాత జనవరి 20 తారీఖు నాడు నాది ఫాల్స్ కేసు అని కొట్టిరు. ఎఫ్ఐఆర్ ఏప్రిల్ 24 నాడు 2023 నాడు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని 8-9 నెలల తర్వాత ఫాల్స్ కేసు అని ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా దాన్ని వాళ్ళకు సంబంధించిన మనుషులను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఆధారాలు తీసుకొని దాన్ని ఫాల్స్ కేసు కింద కొట్టేసి కూడా ఫైనల్ రిపోర్ట్ను వారం రోజులలో పంపాల్సిన ఫైనల్ రిపోర్ట్ను కోర్టుకి ఇప్పటికీ ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ను పంపించకుండా చేసిండు. శ్రీనివాస్ అనేవాడు ఇంతకుముందు కూడా వేరే వాళ్ళ భూముల కబ్జాలు చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. సంవత్సరాల పాటు వాళ్ళ భూములు పట్టా చేసుకొని కేసు నడంగా మొన్న 2023లో మళ్ళీ వాళ్ళ పట్ట వాళ్ళకి కేసు ఇచ్చిండు. మళ్ళీ అతను మేడిపల్లి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తాడు. దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ నాయకులను పట్టుకొని మమ్మల్ని ఎక్కడికైనా ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మాది వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పినట్టు వినండి, వాళ్ళు భూములు ఇచ్చుకోరి, వాళ్ళు భూములు ఇస్తేనే కలుపుతా కులంలో కలుపుకుంటారట. ఆ భూమికి దీనికి ఏం గొడవ అంటే మీరు వాళ్ళ భూములు ఇస్తేనే వాళ్ళు కలుపుకుంటా అని చెప్తారు అని చెప్పేసి వాళ్ళ అనుచరులు అంతా ఒకటే ఇట్లా చేసి ఇతని జాబ్ను ఆధారంగా చేసుకొని నా సర్వే నెంబర్ 779 అనే సర్వే నెంబర్ను రైకల్ మండల ఆఫీస్లో దాన్ని అతనికి ఇయ్యలేమని చెప్పేసి దాన్ని సర్వే నెంబర్ను కొట్టేయించిండు. నేను మొన్న పహానీలకు అప్లై చేస్తే దాంట్లో మీ సర్వే నెంబర్ కొట్టేసి ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఈ భూమి గొడవలు మమ్మల్ని కులంలోకి తీసేపించి మమ్మల్ని అనేక అవమానాలకు గురి చేసుకుంటా, ఎవరు మాట్లాడినా వాళ్ళని బెదిరించుకుంటా, వీళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళద్దు, ప్రతి ఒక్క ఆధారం ఉంది వాళ్ళ కులంలోకి తీసేసిన ఆధారాలు. అయితే మా నాన్న కుల సంఘంలో డప్పు యూనియన్ ఉంటుంది. డప్పు యూనియన్ ఉంటే ఈ గొడవ జరిగినాక మా నాన్నని డప్పుల సంఘంలోకి తీసేసి ఎందుకు తీసేసేటంటే భూమి ఇస్తే మిమ్మల్ని అడుగుతుంటారా లేకపోతే లేదని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి మమ్మల్ని ఏ ఇబ్బందులకు గురి చేసుకుంటా ఎక్కడికైనా మాకు వాళ్ళు చెప్పినట్టు అధికారులు కూడా వాళ్ళు చెప్పింది వినండి అనుకుంటా రాజకీయ నాయకులతో తీసుకోరు అన్నీ చేసి మాకు ఎక్కడికైనా న్యాయం జరగకుండా మేము ఇంత సంవత్సరంన్నర నుంచి మేము అనేక ఇబ్బందులకు గురి చేసుకుంటా వాళ్ళు మమ్మల్ని ఎవరిని మాట్లాడనివ్వకుండా మా ఫ్యామిలీని బయట వెళ్ళిపెట్టుకుంటూ ఈ శ్రీనివాస్ అనే బోయిని గంగారం నా పేరు, గ్రామం ఇటికాల, జగిత్యాల జిల్లా రైకాల మండలం. మారంపల్లి సీనుకు నాకు భూముల గొడవ అయితే కులం అంతా కలిసి నన్ను కుల బహిష్కరణ చేసింది. గొడవ మారంపల్లి సీనుకు నాకే, కులంకు నాకు కాదు. ఈ కులమందరిని ఏకం చేసి నన్ను కుల బహిష్కరణ చేసింది. మేము పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ ఇలా 14 మంది ఎఫ్ఐఆర్ అయినాక మళ్ళీ వేరే ఎస్ఐ వచ్చి పాల్తు కేసు నన్ను పిలుచుకొని సాక్షికర్తను పిలుచుకొని శతకం పెట్టించుకొని పాల్తు కేసుని కొట్టేసి నాకు చదువు రాదు ఏం రాదు తెలగా పెట్టమంటే ఈ సంవత్సరాన్నర నుంచి మమ్మల్ని ఇట్నే కోసపోసుకుంటుండ్రు. డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ప్రజావాణిలు ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చినా కానీ ఓళ్ళు పట్టించుకోవట్లేదు. మాతో ఓళ్ళు మాట్లాడినా 5,000 జుర్మానా అంటున్నారు. మాతో ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడినా కానీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాను వాళ్ళని బెదిరిస్తున్నారు. మళ్ళీ నా పేరు బోయిని గాంగు. మారంపల్లి సీనిగాడు మమ్మల్ని భూమి విషయంలో మమ్మల్ని పుట్టడు గోస పోసుకుంటా, మమ్మల్ని రోజుకు సారా నీళ్ళకి ఏడిపించుకుంటా
ఆయన కడుపు కావాలి, నేను కడుపు తింటున్నాను, ఇట్లా చేస్తున్నాను, నేనేం మాట్లాడాలో నాకే దొరకలేదు. అడుగు ఇంటి మీదకి వచ్చి కూడా రాలేదంటుండు. వాళ్ళనన్నా మాట్లాడేటోళ్ళని కూడా బెదిరిస్తున్నారు, మాట్లాడనిత్తలేరు. మాట్లాడిన వాళ్ళకి జుర్మాన్ అంటే మాట్లాడేటోళ్ళు కూడా దొంగతనాన పోతుర్రు. మమ్మల్ని ఇటు చూస్తే అటు చూస్తారు దొంగల తిరగ మమ్మల్ని. మేము దొంగతనం చేసిన దానికన్నా నేనం అయిపోతుంది మా బతుకు. లంజవుడు కానీ కాడు జావక మమ్మల్ని కులంకు వాపేసిండు. ఆడికి మాకు అయితే బతుకు